హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రోకలీ రైస్ అండి. అందుకోసం నేను ఇక్కడ బాంటీలో ఆయిల్ అయితే చేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తర్వాత జీరా వేసేసుకొని, కొద్దిగా చెక్క వేసేసుకొని, పచ్చిమిర్చి చిలికలు 2 వేసేసుకొని, కరివేపాకు కొద్దిగా వేసేసుకొని, ఆనియన్స్ అండ్ కాజు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. తర్వాత క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలండి. క్యారెట్ తురుము కొద్దిగా వేగిన తర్వాత బ్రోకలీ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ముందుగానే ముక్కలుగా కట్ చేసేసుకొని బ్రోకలీ బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత బ్రోకలీ పీసెస్ అయితే వేసేసుకోవాలండి. ఇవి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీకు నచ్చితే ఇందులో స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బఠానీ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసుకోవట్లేదు, కాజు వేసుకున్నాను కాబట్టి స్వీట్ కార్న్ అండ్ బఠానీ వేసుకోలేదు. వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే వేసుకొని చూడండి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ కొద్దిగా కుక్ అవుతాయండి. కుక్ అయిన తర్వాత బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, అదే అండి, ఉడికించిన అన్నం ఉంటుంది కదా, అది కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో గీ యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బ్రోకలీ రైస్ చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే పిల్లలకి ఒక్కసారి పెడితే వాళ్ళ ఫేవరెట్ డిష్ అయిపోతుంది ఇది. మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.